ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? మీ గురించి నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియులరా, ఈ నవంబర్ 23వ తారీఖున అనగా ఈరోజు ఆదివారం. ప్రియదని బిడ్డలారా, ఈరోజు పునరుద్ధాన దినం. మరి దేవుని మందిరానికి సిద్ధపడుతున్నారా? ఇంకా టైం ఉంది కదలని ఆలోచన చేస్తున్నారా? లేదు, సమయానికన్నా ముందే దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈరోజు ఖచ్చితంగా దేవుని మందిరానికి త్వరగా సిద్ధపడండి. అందుకే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని ఈ రీతిగా చదువుదాం. నెహెమీయా గ్రంథం 10వ అధ్యాయము 39వ వచనం. మేము దేవుని మందిరమును విడిచిపెట్టము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరమును విడిచిపెట్టము, వదిలిపెట్టము. ఈరోజు ఆదివారం దినం కదా, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఏమండి, మన జీవితంలో అనేకమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని మందిరం కన్నా అనేకమైన దానికి అవకాశం ఎక్కువ ఇస్తుంటాం. ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి అండి ఎక్కువగా అవకాశం పెడుతూ ఉంటాం. దేవుని మందిరం అంటే మానేసి అనేకమైన చోట్లకి వెళ్తూ ఉంటాం. ఒక మాట గమనించారా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, దేవుని మందిరము నెహెమీయా కాలంలో విడిచిపెట్టలేదు. ప్రతిదినం అవకాశం ఉన్నప్పుడల్లా ప్రభుని ఆరాధించేవారు. ఈరోజు ఈ మాట నేను పలుకుతున్నాను. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకు. దేవుని మందిరములోని సంతోషం, దేవుని మందిరములోని నెమ్మది. రండి, త్వరపడి రండి. మీ సంఘానికి వెళ్ళండి, బలపడండి. ప్రాముఖ్యంగా ఈ సత్యమార్గం ప్రార్థన మందిరం మరి ఉదయాన్నే 8:30కి వెళ్ళంటి ప్రాంతంలో పెంకులపాడు పాలకుల దగ్గర, అదే రీతిగా మళ్ళీ పాలకులని వేరే చోట బంగారు చెరుగట్లో 11 గంటలకి. ఈ ఆరాధన మిస్ అవ్వద్దు. రండి, ప్రభుని ఆరాధిద్దాం. దేవుడు మనకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. దేవుని మందిరమును విడిచిపెట్టము. వెళ్ళండి, బలపడదాం. ప్రియదని బిడ్డలారా, ఆయన సన్నిధిలోనే సంతోషం, నెమ్మది కలుగుతుంది. కాబట్టి అనేకమైన పరిస్థితుల నుండి విడుదల కావాలని ఎదురు చూస్తున్నారా? నెమ్మది లేక, మనశ్శాంతి లేక కృంగిపోతున్నారా? దేవుని మందిరానికి రండి. ప్రతి దానికి పరిష్కారం దొరుకుతుంది. దేవుడు తప్పనిసరిగా మీతో మాట్లాడతాడు. అండి, దేవుడు మాట్లాడే సమయం ఈ ఆదివారం. మనకెందుకు? దేవుడు ఆయన మాట వినాలని ఆసక్తి లేదా? ఆయన మాటలో బలపడడానికి ఆసక్తి లేదా? మరి ఇంకెందుకు? మరి దేవుని మందిరానికి వెళ్ళండి. దేవుని మందిరమును విడిచిపెట్టకండి. తప్పనిసరిగా దేవుని మందిరానికి వెళ్తే ఎప్పుడు ఆశీర్వాదమే. అనేకమైన కార్యాలు మనం పొందుకోవచ్చు. ఆనందాన్ని చూస్తాం, నెమ్మది చూస్తాం. అటువంటి కృప, అటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. మరి మందిరానికి మాటరు కదా, మీ మందిరానికి వెళ్తారు కదా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీ కొందనాలు తండ్రికి స్తోత్రాలు. నీ బిడ్డలందరూ నీ మాట ద్వారా అయ్యా వారిచ్చిన మాట నిలబెట్టుకుంటూ నీ మందిరానికి విడిచిపెట్టకుండా, అశ్రద్ధగా ఉండకుండా నీ బిడ్డలు ఒక కమిట్మెంట్ కలిగి ఉండాలి. ప్రతి బిడ్డ అయ్యా మాటకు లోబడుతూ మందిరానికి వెళ్ళడానికి సహాయం చేయండి. మా బిడ్డలు కూడా సకలానికి మందిరానికి ప్రభు మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ నీ కృపతో నింపండి, బలపరచండి. ఇది ప్రభు నీ నెమ్మదిలో అయ్యా నీ మందిరంలోని నెమ్మది, సంతోషం ఉందని నీ బిడ్డలు గుర్తించడానికి సహాయం చేయమని, దీవించమని. ఈ ఉదయకాలం ముందు ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపమని, నీ శక్తితో నింపుకోమని, నీ అభిషేకంతో నింపుకోమని ప్రార్థన చేస్తున్నాను. అన్ని విధాలుగా బలపరచండి, బలహీనత స్వస్థపరచండి అయ్యా, దీవెనకరంగా మార్చండి. పరిస్థితులన్నిటినీ అనుకూలపరచమని యేసు ఘనమైన నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.